హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను. అండ్ చాలా రోజులు అయిపోయింది కదా మనం స్టూడెంట్స్ కోసం ఒక వీడియో చేసి. సో ఈ వీడియోలో అయితే నేను ప్రజెంట్ అందరికీ జరుగుతున్న టాపిక్కే నేను చెప్తాను. ఎందుకు అంటే చాలామంది అంటే తెలియదు కదా వాళ్ళకి. మామూలుగా యూఎస్లో జరుగుతున్న ప్రాబ్లమ్స్ కోసం మాకు కూడా కాల్ చేసినప్పుడు మీకైతే ఎలా ఉంది, మీకు ఎలా ఉంటుంది, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏమైనా చేంజ్ అయిందా అక్కడ అని చెప్పని అడుగుతున్నారు. చాలా చేంజెస్ అయితే రాబోతున్నాయి. సో ఎలక్షన్స్ అనేవి మనకు కూడా రాబోతాయి కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ జరిగిన ఎలక్షన్స్ అయితే ఏంటి, అండ్ అక్కడలాగే మనకి ఇక్కడ ఎలక్షన్స్ ఎలా జరుగుతాయి, అండ్ దానివల్ల మనకి ఏం ఇంపాక్ట్ జరిగింది అంతా నేను ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, మీ తెలుగు అమ్మాయి ఇన్ ప్యారిస్. అండ్ ఈ వీడియోలో అయితే ఇప్పుడు యుఎస్లో ప్రెసిడెంట్ అయితే కనుక మనకి ఎందుకు చేంజ్ అవుతుంది అంటే ఇదొక బటర్ఫ్లై ఎఫెక్ట్ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే కొన్ని కంట్రీస్తో ప్రెసిడెంట్స్ అనే వాళ్ళు కనెక్ట్ అయ్యి ఉంటూ ఉంటారు కదా. అలాగా ఇక్కడ ట్రంప్ గెలిచినప్పుడు ఫ్రాన్స్ కూడా గట్టిగానే సెలబ్రేట్ చేసుకుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో మ్యాక్రోను, సో తను ఈ ట్రంప్ని చాలా సపోర్ట్ చేశాడనమాట. లైక్ ఎలాన్ మస్క్ ఎలా అయితే సపోర్ట్ చేశాడో అలాగే ట్రంప్ని కొన్ని కంట్రీ ప్రెసిడెంట్స్ సపోర్ట్ చేశారు. అందులో సపోర్ట్ చేసింది ఫ్రాన్స్ ప్రెసిడెంట్ కూడా. ఎందుకంటే ఇక్కడ లోకల్ ఛానల్స్లో అనౌన్స్ చేసి వాళ్ళ యొక్క విన్నిని వీళ్ళు కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. అండ్ ఎవరైతే నాన్ లోకల్స్ ఉంటారో అంటే ఫ్రెంచ్ సిటిజన్స్ కాకుండా యుఎస్ సిటిజన్స్ ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు చాలా బాధ వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళ యొక్క హోమ్ కంట్రీ మళ్ళీ ఇదైపోయిందని చెప్పి. ట్రంప్ అనే వ్యక్తిని అందరూ కూడా ఎందుకు నచ్చకుండా అయిపోయే రీజన్స్ ఏంటి అంటే అతను డెమోక్రసీకి అంత వాల్యూ అయితే ఇవ్వడు. సో అందుకే మెయిన్ ప్రాబ్లం. అండ్ అతనిది డెమోక్రటిక్ పార్టీ కూడా కాదు కాబట్టి సో డెమోక్రటిక్స్ని చెయ్యడు. సో జో బైడెన్ వచ్చినప్పుడు ఎంత ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పెరిగిపోయారో మనకి ఇక్కడ ఉండే స్టూడెంట్స్కి ఇక్కడ ఇంగ్లీష్ అయితే గనక ఇక్కడ జరిగే రాజకీయం కానీ అది అయితే కొద్దిగా అర్థమవుతుంది. కానీ ఇక్కడ రాజకీయం అనేది చాలా టఫ్ అనమాట. ఎందుకు అంటే యూరోప్లో మొత్తము ఇక్కడ యూరోప్ మొత్తం కూడా ఎలా ఉండిద్దంటే షెంగన్ కంట్రీస్ ఉంటాయి. ఏ కంట్రీ ప్రెసిడెంట్ అయినా కానీ వాళ్ళ యొక్క ఏంటి అంటే వాళ్ళ యొక్క కంట్రీ అనేది బిలో. ఇప్పుడు ఇటలీ జరిగింది కదా, ఇటలీ జరిగినప్పుడు ఇటలీలో కోవిడ్ వచ్చిన తర్వాత ఏమైందంటే ఇటలీ యొక్క ఆర్థిక పరిస్థితి అనేది చాలా దారుణంగా అయిపోయింది. సో అలా జరిగినప్పుడు ఏం జరిగిందంటే దాన్ని బ్రెక్సిట్ ఇచ్చేస్తానని చెప్పారు. యూకేకి బ్రెక్సిట్ ఇవ్వడానికి గల కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర ఈ ఈయూ సంస్థల్లో ఉండే అంటే ఈ ఈయూ కంట్రీస్ షెంగన్ కంట్రీస్లో ఉండే వాటికన్నా వాళ్ళకి సంపద ఎక్కువ ఉందని నిరూపించుకొని ఈ ఈయూ యొక్క దాని నుంచి అంటే యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వెళ్ళిపోయారు అనమాట. సో అంటే మా కంట్రీని సొంతంగా రూల్ చేసుకోగలిగే మనీ కానీ శక్తి పొలిటికల్గా కానీ మాకు అన్ని విధాలుగా ఉందని బయటకు వెళ్ళిపోయారు. అండ్ అది ఏంటి అప్పర్ లెవెల్ ఎక్కువ సంపద ఉన్నప్పుడు. అండ్ వీళ్ళు ఉన్న ఎకానమీ లెవెల్స్లో కానీ తగ్గిపోయినా కూడా బ్రెక్సిట్ ఇచ్చేస్తారనమాట. అలా ఇటలీకి ఒక సెర్టెన్ టైంకి కోవిడ్ తర్వాత ఇచ్చేయాలని అనుకున్నారు. ఎందుకంటే అది అనేది చాలా అంటే ఇటలీలో మోస్ట్ 80% ఆఫ్ ది పీపుల్ అనేవాళ్ళు ఓల్డ్ పీపులే ఉండటం వల్ల చాలామంది చనిపోయారనమాట. సో ఆర్థిక వ్యవస్థ అనేది వాళ్ళకి చాలా దారుణం. ఎందుకు అయిపోయిందంటే అందరూ రిటైర్డ్ పీపుల్ అయిపోతారు. సో వాళ్ళ వల్ల వీళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చాయి అనమాట. ఒకరి తర్వాత ఒకళ్ళు బాగా ఎఫెక్ట్ అయిపోయి శవాలను బయట పెట్టి కూడా కాల్చిన పరిస్థితి ఉన్నాయి, శవాలు కాల్చడానికి కూడా. సో అలాగా ద థింగ్ ఏంటంటే అంటే ఈ ఒక్క రీజన్లో జరిగిన సిచ్యువేషన్కి ఇలా జరిగింది అంటే సో యుఎస్ గవర్నమెంట్ అనేది అంటే ఒక పెద్దన్న లాంటిది అనమాట. అంటే ఫస్ట్
అక్కడి నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు సన్‌రైజ్, సన్‌సెట్ లాగా రూలింగ్ అనేది ఒక సర్టెన్ టైం నుంచి ఒక చోట నుంచి జాయిన్ అవుతదనమాట. అలాగా ఇక్కడ ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి? ఆల్రెడీ ఇక్కడుండే కొన్ని చేంజెస్‌ని యూఎస్ ఎలాగా పాటించింది? ఆ రూల్సే ఇక్కడ ఎలా ఇంప్లిమెంట్ అవుతున్నాయి అని చెప్తాను నేను. అక్కడ ఎలా అయితే H1B అనేది ఎలా ఉంటుందో, ఇక్కడ కూడా వర్క్ పర్మిట్ వీసా అని అంటే అండ్ ఇంకొకటి ఏంటి అంటే టాలెంట్ పాస్‌పోర్ట్ అంటారు ఇక్కడ. అంటే ఏంటి అంటే దానికి H1B అంటే ఏంటి అంటే మనకి కంపెనీ స్పాన్సర్‌షిప్ ఇస్తుంది కదా! అది లిమిట్ పెట్టారనమాట ఇప్పుడు. అప్పుడు ఒక సర్టెన్ లిమిట్ అనేది ఇంత అనేది H1Bకి ఏం లేదు. ఒక జాబ్ ఉండాలి, కంపెనీ స్పాన్సర్‌షిప్ చెయ్యాలి అట్లా. ఇప్పుడు ఫ్రాన్స్ అనేది ఎందుకు ఫ్రాన్స్ యొక్క కొన్ని రూల్స్‌ని ఆ కంట్రీ పాటిస్తుంది అంటే ఏంటంటే, ఏదైతే టాలెంట్ పాస్‌పోర్ట్ అని అంటామో, అంటే మనం చదువుకున్న ఎడ్యుకేషన్ సిస్టమ్‌కి తగిన జాబ్ వస్తేనే మనకి టాలెంట్ పాస్‌పోర్ట్ అనేది వస్తుంది. లేదు అంటే మనం వర్క్ పర్మిట్ వీసా మీద కంటిన్యూ అవుతూ ఉంటామనమాట. ఎవ్రీ ఇయర్ మీరు రెన్యువల్ చేసుకుంటూ ఉండాల్సొస్తది. అండ్ ఇప్పుడు ఆ టాలెంట్ పాస్‌పోర్ట్ రావటానికి గల కారణం ఏంటి అంటే 5 ఇయర్స్ గానీ, 3 ఇయర్స్ గానీ అలా ఇవ్వటానికి గల కారణం ఏంటి అంటే కంపెనీ అనేది స్పాన్సర్‌షిప్ ఇస్తుంది గదా! అది ఎలా చెప్పాలంటే ఎవ్రీ ఇయర్ ఒక మార్జిన్ సెట్ చేస్తారనమాట. ఒక మార్జిన్ అంటే ఏంటంటే ఇయర్లీ ఒక 54,000 యూరోస్ అనో లేదంటే 60,000 యూరోస్ అనో అలాగా సెట్ చేస్తూ ఉంటారనమాట. అలా సెట్ చేసిన మార్జిన్ అనేది కంపెనీస్ అంత వీళ్ళకి స్పాన్సర్‌షిప్ ఇవ్వాలి. సో ఇప్పుడు ట్రంప్ రావటం వల్ల ఆ కంట్రీలో జరిగే ప్రాబ్లం ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళకి ఒక $1,50,000కి మార్జిన్ అనేది ఫిక్స్ చేస్తారు. మన ఏంటి అంటే ఆ మార్జిన్ కూడా ఎలా ఫిక్స్ చేస్తారంటే ఫారినర్స్‌కి అంటే ఈ దేశానికి వచ్చి చదువుకొని ఇక్కడ జాబ్ చేసిన వాళ్ళకి ఒక మార్జిన్ పెడతారు. అండ్ సిటిజన్స్‌కి ఒక మార్జిన్ ఉంటుంది. సో అక్కడ ప్రాబ్లమ్ వస్తుందనమాట. ఎక్కడ అంటే మనకి ఎవరైతే సిటిజన్ ఉంటారో వాళ్ళకి ఒక €1,00,000 ఆర్ $1,00,000 చూపిస్తే గనక వాళ్ళకి స్పాన్సర్‌షిప్ వీసాకి H1B అనేది రన్ అవుతూ ఉంటుంది. అదే ఔట్ సైడ్ ఉన్న సిటిజన్‌కి అంటే ఎవరైతే వేరే దేశాల నుంచి వచ్చి అక్కడ సెటిల్ అయ్యి ఉద్యోగం వచ్చి ఉండేవాళ్ళు ఉంటారో వాళ్ళకి 1,50,000 పెడతారనమాట. కంపెనీస్ అప్పుడు ఎలా ప్రిఫర్ చేస్తాయి అంటే నేను బయట నుంచి ఒక 1,50,000 పెట్టి ఒక పర్సన్‌ని తీసుకొచ్చి ఇక్కడ సెటిల్ చేయడానికి నేను స్పాన్సర్‌షిప్ ఇచ్చి వాళ్ళకి ట్యాక్స్ ఇది చేసేదానికన్నా నేనే ఇక్కడుండే లోకల్ పర్సన్స్‌ని ఒక €1,00,000 వెతుక్కుంటే ఆర్ $1,00,000 వెతుక్కుంటే నాకు సరిపోతుంది. సో అలాగా వాళ్ళ యొక్క లోకల్ సిటిజన్స్‌కి ఎంప్లాయ్‌మెంట్ పెరిగి మన ఎంప్లాయ్‌మెంట్ తగ్గిపోతుందనమాట. ఎందుకంటే అదర్ కంట్రీస్‌కి ప్రిఫరెన్స్ ఇస్తే కంపెనీ ఎక్కువ పే చేయాల్సొస్తుంది. అదే మన సొంత కంట్రీకి పే చేసుకుంటే తక్కువ పే చేయాల్సొస్తుంది. సో అలాగా ప్రాబ్లం అనేది అన్‌ఎంప్లాయ్‌మెంట్ అక్కడ పెరుగుతూ అందరూ వెనక్కి వచ్చేసి డిపోర్టేషన్ అనేది జరగటానికి కారణం. అండ్ ఇంకొకటి ఏంటి అంటే అదే రూల్ ఇక్కడ ఎప్పటినుంచో పాటిస్తున్నారు. బట్ ద థింగ్ ఏంటి అంటే ఇక్కడ ఈ టాలెంట్ పాస్‌పోర్ట్ అనేది అంటే H1B లాగా ఇక్కడ టాలెంట్ పాస్‌పోర్ట్ అనేది మీరు దానికి ఎలిజిబుల్ కాకపోయినా మీకు ఎంతొస్తే అంత జీతానికి వర్క్ పర్మిట్ వీసా మీదైనా మీరు జాబ్ చేసుకునే అవకాశం ఇక్కడ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. సో తర్వాత ఇప్పుడు వాళ్ళకిలాగే మనకి కూడా ఒక లిమిట్ పెట్టేసి ఆ వర్క్ పర్మిట్ ఇది చేసి ఈ మినిమమ్ మార్జిన్‌కే మీకు జాబ్స్ రావాలి అంటే గనక చాలా కష్టమైపోద్ది ఇక్కడ కూడా. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ జరిగింది కాబట్టి. ఎందుకంటే ఒక ప్రెసిడెంట్ అనేవాడు 2 టైమ్స్ మాత్రమే రూల్ చేయగలుగుతాడు. అలాగే ఇక్కడ ఎమాన్యుయల్ మాక్రోన్ అతను ఆల్రెడీ ఇది సెకండ్ టర్మ్ ప్రెసిడెన్సీ. సో అతని యొక్క గవర్నమెంట్ లాస్ట్ టైం ఆల్రెడీ ఇక్కడ లోకల్ ఎలక్షన్స్ జరుగుతాయి కదా! అంటే మన సీట్స్ ఉంటాయి కదా! అంటే లెఫ్ట్ వింగ్, రైట్ వింగ్ అండ్ మిడిల్ వింగ్. అంటే ఏంటి అంటే అలాగా 3 పార్టీస్ కింద ఉంటాయి. మాక్రోన్ పార్టీ అనేది అన్ని సీట్స్‌ని అంటే ఇప్పుడున్న ప్రెసిడెన్సీతో ఉన్న ఎమాన్యుయల్ మాక్రాన్ సీట్స్ అనేవి అంత ఎలిజిబుల్‌గా రీచ్ అవ్వలేదన్నమాట. ఎవరైతే ఇక్కడ వస్తే ఇంకా పర్సన్ అనే అతన్ని లూపిన్ అనే ఆవిడని
ఎవరైతే మీరు ఇక్కడ వస్తే మేము అందరినీ ఇమిగ్రెంట్స్ అందరినీ పంపించేస్తాను అన్న ఆవిడ ఫస్ట్ రౌండ్లో మెజారిటీతో గెలిచింది. సో అందరూ ఫిక్స్ అయిపోయారు, ఇంకా ఈసారి అందరూ సర్దుకోవాల్సిందే అనే దాంట్లో. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే అంటే ఇప్పుడు స్టేట్స్ ఎలక్షన్స్ జరుగుతాయి కదా, అంటే ఇప్పుడు జరిగే ఎలక్షన్స్తో ఫైనల్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ అనేవి కౌంట్ అవుతాయి అనమాట. సో అలాగే సీట్లు అంటే మనకి పార్లమెంట్కి వెళ్ళేటప్పుడు సీట్లు ఉంటాయి కదా, ఇన్ని సీట్లు వచ్చాయి అలాగే ఇక్కడ ఇన్ని స్టేట్స్ యొక్క సీట్లు వచ్చాయి అనమాట. అలాగా ఇప్పుడు ఏం జరిగిందంటే ఆ సీట్స్ విషయంలో ఈవిడ ఏదైతే ఉందో ఫస్ట్ రౌండ్ అంతా టిపికల్గా జరిగింది కదా. ద థింగ్ ఏంటి అంటే ఎలక్షన్స్ కూడా చాలా మతలబ్ జరిగాయి ఈసారి. ఎందుకంటే లాస్ట్ టైం మ్యాక్రాన్ చాలా యునానిమస్గా గెలిచేశాడు, కానీ ఇప్పుడు సెకండ్ టైం గెలిచినప్పుడు చాలా టఫ్ అయింది. ఎందుకంటే కేవలం ఏంటంటే ఫ్రెంచ్ సిటిజన్స్ మాత్రమే ఎక్కువ ఈ కంట్రీలో ఉండాలి, ఇమిగ్రెంట్స్ పెరిగిపోతున్నారు అంటే 48-54 అంటే జస్ట్ చిన్న మార్జిన్స్లో మాత్రమే విన్ అయ్యారనమాట. ఇప్పుడు అది ఇంకా కొంచెం తిరిగే అవకాశం ఉంది. ఎందుకు అంటే కనుక వాళ్ళకి ఎలక్షన్స్ జరుగుతున్న ఫస్ట్ రౌండ్ ఏంటి అంటే జూలై ఆగస్ట్లో జరిగాయి మాకు ఎలక్షన్స్. సో జూలై ఆగస్ట్ ఏంటంటే ఇక్కడ మొత్తము వెకేషన్స్ టైం. సో అందరూ ఏంటంటే అదర్ కంట్రీస్కి వెకేషన్స్కి వెళ్ళిపోయారు. సో ఫస్ట్ రౌండ్ ఎప్పుడైతే అయ్యిందో అందరికీ ఇమిగ్రెంట్స్ ఏంటంటే ప్రతి దేశంలో వలస వచ్చే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారనమాట. అలాగా ఫ్రాన్స్కి కూడా వలస వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఎప్పుడైతే ఫస్ట్ రౌండ్ ఇలా అయ్యిందో సెకండ్ రౌండ్ క్యాంపెయినింగ్కి ఎలా చేశారంటే మ్యాక్రోనే కాకుండా ఈ యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ మనం గనక ఇప్పుడు వెకేషన్స్ అనే ఒక్క చిన్న సిచ్యువేషన్ అంటే వీళ్ళకి వెకేషన్స్ అనేది మనకి ఏంటంటే సెలవులు అంటే చాలా జస్ట్ ఎంజాయ్ చేస్తాం, ఇంట్లో ఉంటాం అలా, లేదంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం, రిలేటివ్స్. వీళ్ళకి అలా కాదు, ఇయర్లీ వచ్చే వెకేషన్స్ని వీళ్ళు ఎలా చూస్తారంటే ఒక రిలీఫ్ మోడ్లా చూస్తారు. ఎవ్వరు కంట్రీ మొత్తం ఖాళీ అయిపోద్ది అనమాట. అలాంటి సిచ్యువేషన్లో సెకండ్ రౌండ్ క్యాంపెయిన్కి వచ్చేటప్పుడు ఏం చేశారంటే ఇప్పుడు కనుక మన కంట్రీని ఇప్పుడు కాపాడుకోకపోతే ఇంకా ఈసారి అంటే డెమోక్రటిక్ అలాగే ఇక్కడ కూడా లెఫ్ట్ వింగ్ రైట్ వింగ్ అనమాట. సో అలాగే ఇప్పుడు ఏదైతే ఈ మెరీ లూపిన్ అనే ఆమె ఉందో ఆమె వస్తే కనుక ఇంకా మొత్తం ఇమిగ్రెంట్స్ అందరూ వెళ్ళిపోవాలి, స్టూడెంట్స్ కూడా చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలని ప్లాన్ చేశారు. అవి కూడా ఏంటో నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అలాగ చెప్పేసరికి ఏం చేశారంటే సెకండ్ వింగ్కి దానికి టైం గ్యాప్ ఉండేసరికి వెకేషన్స్కి వెళ్ళిన ప్రతి ఒక్కరు బ్యాక్ వచ్చేసి సెకండ్ రౌండ్ ఎలక్షన్స్ అనేది అసలు దిమ్మ తిరిగిపోయినాయి అనమాట. అంటే ఏంటంటే ఫస్ట్ రౌండ్లో ఎన్ని ఓట్స్ పోయాయో అంత పోలింగ్ చేసి అతన్ని ఈక్వలైజ్ చేశారనమాట. ఈక్వలైజ్ చేసేసరికి ఇంకొక పార్టీ ఉంది. ఈ రెండు పార్టీస్ మ్యాక్రోన్ పార్టీ, లూపెన్ పార్టీ కాకుండా రైట్ వింగ్ లెఫ్ట్ వింగ్ లాగా ఉంటాయి కదా. మ్యాక్రోన్ది లెఫ్ట్ వింగ్ కాదు, రైట్ వింగ్ కాదు, మిడిల్ పార్టీ అనమాట. సో ఈ లెఫ్ట్ వింగ్ రైట్ వింగ్స్లో ఏంటి అంటే ఆవిడ లెఫ్ట్ వింగ్ ఇంకొక రైట్ వింగ్ పార్టీ ఉంటుంది కదా, అందులో వాళ్ళకి మేజర్ సీట్స్ వచ్చేసాయి అనమాట. సో వాళ్ళు వస్తే జరిగిన పరిస్థితి ఏంటి అంటే ఇతనికి మధ్యలో ఎలక్షన్స్ రాలేదు, ఆవిడికి బాగా ఓట్లు పడిపోయినాయి, ఇతనికి రాలేదు. సో లాస్ట్ పోలింగ్కి ఏమైనాయి అంటే ఓట్స్ అన్నీ ఇతనికి వచ్చేసాయి, ఆవిడికి ఈక్వల్ కాకుండా కొంచెం. ఇప్పుడు నెక్స్ట్ జరిగే ఎలక్షన్స్లో సిచ్యువేషన్ ఏంటి అంటే ఈ ఏదైతే లేడీ ఉందో ఆ యొక్క పార్టీతో కలవటానికి అంటే అది లెఫ్ట్ రైట్ కాబట్టి పాసిబిలిటీ ఉండిద్దో లేదో మనకు తెలీదు. మ్యాక్రోన్ యొక్క పార్టీ అంటే ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న పార్టీ వాళ్ళు వెళ్ళి వాళ్ళతో కలుస్తారు అనే గ్యారంటీ లేదు. అందులో ఇంకా చిన్న పార్టీస్ కూడా ఉన్నాయి అన్నమాట. అంటే గ్రీన్ పార్టీ అని అండ్ ఇంకొక పార్టీ చిన్న పార్టీ ఉంది. వీళ్ళు గనక వచ్చి మ్యాక్రోన్కి మద్దతు ఇస్తే తప్ప ఈసారి నెక్స్ట్ వాళ్ళు రూలింగ్లోకి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే చాలా మేజర్ ఓట్స్ అనేవి రైట్ వింగ్కి వెళ్ళిపోయాయి. సో ఇప్పటి వరకు మ్యాక్రోన్ ఉన్నంత వరకు ఏంటంటే ఇప్పుడు అతను వచ్చినప్పుడు సెకండ్ రూలింగ్ మేము చూసాం, ఫస్ట్ రూలింగ్ అప్పుడు కూడా ఆయనే ఉన్నాడు. సో అతను తర్వాత ఇప్పుడు వచ్చేటప్పుడు కేవలం అతని పీరియడ్ రాగానే అతను ఇయర్కి 50 or 30,000 స్టూడెంట్స్ని వెల్కమ్ చేస్తానని చెప్పాడు. ఏవైతే అదర్ పార్టీస్ ఉంటాయో అసలు అందరికిలాగే వాళ్ళు కూడా ఇమిగ్రేషన్స్ అనేవి మార్చేయాలని అనుకుంటూ ఉన్నారు. సో ఇమిగ్రేషన్ చెయ్యాలనుకున్నా కూడా
ఎలా అంటే మీరు అన్నిటికీ ఎలిజిబుల్ అవ్వాలన్నమాట. అంటే స్కాలర్‌షిప్ కొంచెం ఫండ్ మీ దాంట్లో పెట్టుకొని, అండ్ ఇంకొకటి ఏంటంటే జాబ్ సెక్టార్ అనేది యూఎస్ అయితే ఐ మీన్ ఒక గవర్నమెంట్ రావటం వల్ల, ఇటు రావటం వల్ల, అటు రావటం వల్ల జాబ్ ఫ్యాక్టర్ అనేది మారుతూ ఉంటుంది. ఇక్కడ జాబ్ అనేది చాలా వరస్ట్ సినారియోలో ఉంటుందన్నమాట. సో దాన్ని మొత్తం నార్మలైజ్ చేసేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే ఐ మీన్ ఏంటంటే ఇక్కడ ఉండే వాళ్ళకు కూడా జాబ్స్ చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఎవరు కూడా ఇక్కడ ఎడ్యుకేషన్‌కి ప్రిఫరెన్స్ ఇవ్వకుండా ఫార్మేషన్స్ అంటే ఒక కోర్స్ చేసి లేదంటే టెంపరరీ ఇది చేసి జాయిన్ అవుతూ ఉంటారు. అలా ఇప్పుడు బయట నుంచి వచ్చే పర్సన్‌కి స్కిల్డ్ పర్సన్ అయినా వీళ్ళకి అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఎక్కువైపోతుంది కాబట్టి ఆ పర్సన్స్ అనేవాళ్ళని రాకుండా ఆపేయటానికి ట్రై చేస్తూ ఉంటారన్నమాట. అండ్ బర్త్ రూల్స్ కోసం వస్తే గనక ఆల్రెడీ మ్యాక్రాన్ సెకండ్ టైం రిలీజ్ అయినప్పుడే చాలా గందరగోళం జరిగింది. అంటే ఇప్పుడు అక్కడ బర్త్ రూల్ ఏంటి, ఏం పెట్టారు యూఎస్‌లో అంటే అక్కడ బేబీ ఎవరైనా పుడితే డైరెక్ట్ ఇన్ యూఎస్ సిటిజన్షిప్ వచ్చిద్ది. సో ఇప్పుడు ఆ సిటిజన్షిప్ని క్యాన్సిల్ చేస్తాను డైరెక్ట్గా రాకుండా అని చెప్పని అంటున్నారు. అండ్ ఇంకొకటి అందరూ బాధపడిన విషయం ఏంటంటే ఇప్పటి వరకు ఇచ్చిన సిటిజన్షిప్స్ని కూడా లాలోకి వెళ్ళి మారుస్తాను అని చెప్పని అన్నారు. అది కేవలం క్లియర్గా వినండి, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్కి మాత్రమే. లీగల్గా జాబ్ చేసుకొని అలా ఉండే లీగల్ ఇమిగ్రెంట్స్కి ఏమీ క్యాన్సిల్ చెయ్యరు. అంటే మీకు ఏదో ఒక వీసా అంటే ఐ మీన్ మీరు ఏదో ఒక కరెక్ట్ వీసా పర్పస్ మీద మీరు ఇక్కడ ఉంటే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అలా కాకుండా కొంతమంది ఉన్నారు, కెనడాలో బాగా ఖాళిస్తానీస్ ప్రాబ్లం ఉంది. బార్డర్స్ క్రాస్ చేసి వచ్చే కొన్ని మన కంట్రీ నుంచే చేసే చెత్త పనులు చేసే కొన్ని ప్లేసెస్ వాళ్ళు ఉన్నారు. సో అది నేను మెన్షన్ చేయాలా వద్దా అనేది నాకు తెలీదు. బట్ నేనైతే చెప్పాలనుకోవట్లేదు. బార్డర్స్ క్రాస్ చేసి వచ్చేయటం, ఫ్యామిలీస్ని మొత్తం తీసుకొచ్చేయటం, ఇలా వీళ్ళు వచ్చేసి చాలా అంటే ఇప్పుడు స్టూడెంట్స్ కూడా చాలామంది కొన్ని స్టేట్స్ ఆఫ్ స్టూడెంట్స్ వస్తున్నారు. వాళ్ళు స్టూడెంట్స్ కూడా కాదు, వాళ్ళకి కరెక్ట్ ఎడ్యుకేషన్ కూడా లేకుండా ఫేక్ డాక్యుమెంటేషన్ పెట్టుకొని ఇక్కడికి వచ్చేసి అంటే ఒక 35-36 ఇయర్స్ ఉండేవాడు కూడా స్టూడెంట్గా వచ్చి లేదా 40 ఇయర్స్ ఉండేవాడు స్టూడెంట్గా వచ్చి ఇక్కడ ఉండిపోయి పనులు చేసుకుంటా అదంతా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కనుక చేస్తే మొత్తం కొలాప్స్ అయిపోద్ది అనమాట. సో అలాంటిది ఆల్రెడీ యూకేలో స్టార్ట్ చేశారు. అర్థమైందా? అందుకు యూకేకి ఎవరు వెళ్ళకండి, యూకే ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అంటున్నారు. మనం కరెక్ట్గా ఉంటే అసలు ఎవ్వరూ మనల్ని అనటానికి సరిపోరు. మనకి ఏదో ఒక ఐ మీన్ వీసా స్టేటస్ అనేది ఉండాలి. అసలు అలా కాకుండా ఒక వీసా పేపరే మీ చేతిలో లేకుండా, మీరు అప్లై చేసింది కూడా ఏది లేకుండా, ఇక్కడ సాధారణంగా ఒక ప్రాసెస్ అవ్వటానికి 1 ఇయర్ నుంచి 18 మంత్స్ పడుతుంది. మీరు స్టేటస్ చేంజ్ చేసుకుంటే. ఇప్పుడు నాకు బేబీ పుట్టి అంతా జరిగింది కాబట్టి నా స్టేటస్ చేంజ్ చేసుకొని 8 మంత్స్ అవుతుంది ఫ్యామిలీ స్టేటస్ కింద మార్చడానికి. స్టిల్ నాది ఇంకా ప్రాసెస్లోనే ఉంది. ఏదో ఒక పేపర్ మనకి అప్లై చేశారు అనేది ఉంటే మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా గవర్నమెంట్ హెల్ప్ చేస్తుంది. లేదు అంటే ఎప్పటికైనా మీకు డిపోర్టేషన్ అనేది తప్పదు. అండ్ ఇంకొకటి ఏంటంటే స్టూడెంట్స్ ఎవరైతే వస్తూ ఉంటారో వచ్చిన మనీ మొత్తం పాకెట్లో వేసేసుకోకుండా ట్యాక్స్ పే చేయండి. ట్యాక్స్ పే చేయకపోతే నెక్స్ట్ గవర్నమెంట్ అనేది మిమ్మల్ని ఇక్కడ ఉంచటానికి ఫిక్స్ చేయాలని అనుకోదు. ఎందుకంటే ఫ్రీగా వచ్చి మీరు ఇక్కడ ఉండిపోతే వాళ్ళకి మీ వల్ల వచ్చే లాభం ఏమిటి? కాలేజెస్ బతుకుతున్నాయి అంతేకాని గవర్నమెంట్కి మీ దగ్గర నుంచి ఎలాంటి యూజ్ లేదు. మీరు ఇక్కడికి వస్తే అకామిడేషన్ కోసం గవర్నమెంట్కి యూజ్ లేదు, తిండికి గవర్నమెంట్ యూజ్ లేదు. సో అలాగా వాళ్ళు ఏంటి అంటే అంటే వీళ్ళు రావటం వల్ల ప్రతి సంవత్సరం ఇంతమంది రావటం వల్ల మా యొక్క కంట్రీ గ్రోత్ అనేది ఏమైనా ఉందా లేదా, ఎక్కువ మంది వస్తుండటం వల్ల సమస్యలు ఏమైనా వస్తున్నాయా? అండ్ అంతకుముందు ఇప్పుడు మ్యాక్రోన్ వెల్కమ్ చెప్పేశాడని చెప్పి 30,000 40 మంది వస్తున్నారు కదా.
స్టూడెంట్స్ వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి వీసా రావటానికి మినిమం 3 to 4 months పడుతుంది. వీసా లేకుండా, పార్ట్ టైం లేకుండా చాలా కష్టాలు పడుతూ ఉన్నారు. ఎందుకు అంటే ఇంత బల్క్ ఆఫ్ పీపుల్ వచ్చేస్తుంటే వాళ్ళేంటి అంటే 1కి 10 డాక్యుమెంట్స్ అడిగి చెక్ చేసి, అర్థమైందా? అంటే ఒక స్టూడెంట్ ఒక పార్ట్ టైం చేస్తున్నాడంటే తను లీగల్లీ ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. సో ఆ ఆధారపడే అవసరం లేనప్పుడు మీరు ఓకే ఎప్పటి నుంచి ఎప్పుడు చేస్తున్నారు, ఎన్ని అవర్స్ చేస్తున్నారు, అండ్ ఇల్లీగల్గా కూడా మీరు ఇన్ని గంటలు అని చెప్పి చేసేయొద్దు. అలా చేసినా కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మీరు డబ్బుల కోసం మీ దేశాలకు వచ్చి ఇక్కడ ఇరుక్కుపోయి మళ్ళీ అసలు ఈ దేశాలకే రాని పరిస్థితికి మీరు తెచ్చుకోవద్దు. అలా గనక తెచ్చుకున్నారు అంటే ఎప్పటికీ ఇంకా మీరు ఏ దేశం వెళ్ళినా మీకు సమస్యగానే ఉంటుంది. సో మీరేం చేస్తారంటే ఖచ్చితంగా ఫస్ట్ మీరు వచ్చిన తర్వాత స్టూడెంట్గా ఉంటే మీరు ఏ పార్ట్ టైం చేసినా చేయకపోయినా 0 డిక్లరేషన్ పేపర్ అయినా ఉంటుంది. అంటే ఏంటి అంటే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఈ పని చేస్తున్నారు అంటే మీరు ఆల్రెడీ ఇక్కడికి వచ్చిన వెంటనే ఓఫీ అనేది కొనుక్కుంటారు కాబట్టి దానికి €60 €50 మీరు పే చేస్తారు. అంతకుముందు 60 ఉండేది, ఇప్పుడు 50కి వచ్చింది. సో అది కూడా మీరు స్టూడెంట్గా డిక్లేర్ చేసుకొని సివెక్ అని ఉంటుంది €90. ఈ రెండు ఖచ్చితంగా చేసుకోండి. ఈ రెండు ఖచ్చితంగా చేసుకుంటే మీరు 0 దానికి ట్యాక్స్కి మీరు ఏమీ పే చేయక్కర్లేదు. పార్ట్ టైం చేసినా దాంట్లో నుంచి కట్ అయిపోయి మీకు వస్తుంది కాబట్టి మీకు ఏమి అంటే మంత్లీ మీకు €2000 కన్నా ఇన్కమ్ ఎక్కువ ఉండకపోతే మీరు ఎలాంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం ఉండదు. సో మీరు ఆల్రెడీ కడుతున్న దాన్ని జస్ట్ డిక్లేర్ చేసుకోండి. లేదు అంటే వాళ్ళు డిపోటేషన్ చేసినప్పుడు నీ వల్ల నీ ట్యాక్స్ మాకు తెలియలేదు, ఎలాంటి యూజ్ లేదు, సో ఎప్పటికైనా ప్రాబ్లం అవుతుంది. సో డిక్లేర్ చేసుకోండి ట్యాక్స్ అనేది. చాలా స్టూడెంట్స్ అనేవారు డిక్లేర్ చేసుకోరు. ఎందుకంటే మీరు డిక్లేర్ చెయ్యకపోతే పార్ట్ టైం చేస్తే చేయలేనప్పుడు ఫుల్ మనీ పాకెట్లోకి వస్తుంది, వాళ్ళకి ట్యాక్స్ ఎందుకు కట్టాలి అని ఆలోచిస్తారు. సో అలాంటి మేజర్ మిస్టేక్స్ తర్వాత మీకు ఇప్పుడు అవి చిన్నగా మైనర్గా అనిపించిన తర్వాత అది మీకు ఎంత మేజర్గా క్రియేట్ అవుతుందో తెలుస్తుంది. అండ్ బర్త్ రూల్స్ అయితే కనుక ఇక్కడ వాళ్ళు యుఎస్లో వాళ్ళు ఇప్పుడు సెట్ చేయాలనుకుంటున్నారు. ఇక్కడ ఆ రూల్ ఎప్పటి నుంచో ఉంది. ఫాదర్ ఆర్ మదర్కి మాత్రమే ఇక్కడ ఫ్రెంచ్ రెసిడెన్షిప్ ఉంటే, సిటిజన్షిప్ ఉంటే, నాట్ రెసిడెన్షిప్ సిటిజన్షిప్ ఉంటేనే అది పేరెంట్స్కి చిల్డ్రన్కి వస్తుంది, అదర్వైజ్ రాదు. బేబీ అనేవాడికి ఎలాంటి ఫర్దర్ అంటే చిల్డ్రన్కి ఎలాంటి డాక్యుమెంట్స్ నీడ్ ఉండవు. బట్ తను అంటే ఈ 18 years వచ్చేంత వరకు కూడా తల్లిదండ్రులు ఏ కంట్రీ యొక్క పౌరసత్వంలో ఉంటారో అదే యొక్క పౌరసత్వం పిల్లలకి కూడా ఉంటుంది. వాళ్ళకి సపరేట్ వీసా ఉంటుంది, అది గవర్నమెంట్ ఫ్రీగానే ఇస్తుంది. పేరెంట్స్ ఇక్కడ ఉంటున్నారు కాబట్టి సో వాళ్ళు ఏం చేసినా చెయ్యకపోయినా ఇక్కడ తను చదువుకొని స్కూల్కి వెళ్ళి అన్నీ ఉంటే వీసా ఫ్రీగానే ఇస్తుంది. సో కొన్ని రూల్స్ అనేవి నేను చూసిన దాన్ని బట్టి యుఎస్లో వాళ్ళకి ఇప్పుడు అది చాలా కొత్తగా ఏంటి ఇలా చేస్తున్నాడు ట్రంప్ అని అనుకుంటున్నాడు. ఆల్రెడీ ఆ రూల్స్ అన్నీ యూరోప్ మొత్తం ఫాలో అవుతున్న రూల్స్ ఇప్పుడు సేమ్ యుఎస్ చేయాలనుకుంటుంది. చెప్పాను కదా, ఒక బటర్ఫ్లై ఎఫెక్ట్ అనమాట. వీళ్ళు అదే అంటారు కదా, సమితిలు జరుగుతాయి కదా, అంటే యూకే యుఎస్ అన్ని కంట్రీస్ కలిపి అంతర్జాతీయ సమితిలు అంటారు కదా, అవి జరిగినప్పుడు ఒకరి రూల్స్ ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. సో కంట్రీస్ని ఇమ్మిగ్రెంట్స్ని కంట్రోల్ చేయటానికి కానీ ఇల్లీగల్గా దేశానికి వచ్చేసి వాళ్ళ దేశానికి నష్టం కలిగించే వాళ్ళని కానీ ఎలా ఆపాలి అంటే ఒక రూల్స్ అనేవి ఎక్స్చేంజ్ చేసుకోవటం అలా జరుగుతుంది. అండ్ మీరు బాగా గమనిస్తే లాస్ట్ 1 month or 15 days నుంచి గోల్డ్ ప్రైస్ అనేది తగ్గిపోయింది. అంతకుముందు పెరిగిపోవడానికి గల కారణం ఏంటి అంటే మనకి స్టాక్ మార్కెట్ అనేది తగ్గిపోవటం వల్ల. ఎందుకు అంటే జో బైడెన్ ఉన్నంతకాలం ఎలా అంటే ఎవరైతే ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వచ్చేసారో వాళ్ళు ఏంటంటే ఒక గవర్నమెంట్కి నుంచి కంట్రీకి ట్యాక్సెస్ ఏం పే చేయకుండా, ఎలాంటి జాబ్స్ చేయకుండా, ఈ పిక్ పాకెటింగ్ అని, లేదు అంటే జనాలు వెళ్తున్న వాళ్ళు గుడులని, వాళ్ళని ఒక్క విషయం నాకు అర్థం కాని విషయం,
ఏదో ఒక స్టేట్లో అంటే ఖాళిస్తాన్ వాళ్ళని మన కంట్రీకి సంబంధించిన వాళ్ళని ఎలా చేస్తున్నారు అలా చేస్తున్నారని, వాళ్ళకంటూ ఒక సపరేట్ రాష్ట్రం దేశం కావాలని కెనడాకి వెళ్ళి వాళ్ళు చేయాల్సినంత అవసరం ఏముంది? అలా చేసి ఈరోజు కెనడాలో ఉండే లీగల్ ఇమిగ్రెంట్స్కి కూడా ప్రాబ్లమ్స్ కలిగిస్తున్నారు. ఎలా అంటే అక్కడికొచ్చి మోడీ వాళ్ళకి న్యాయం చేయాలని అలా చేస్తూ ఉన్నారనమాట. సో ఇలా చేయటం వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ కలుగుతూ ఉన్నాయంటే లీగల్గా వచ్చే వాళ్ళ మీద అది ఇంపాక్ట్ పడుతూ ఉంది. ఇంపాక్ట్ ఎలా పడుతూ ఉందంటే వీళ్ళు కంటిన్యూస్ ప్రొటెస్టులు చేస్తూ ఉంటారు. వీళ్ళు కొట్టుకోకుండా లేదు ఏం చేయకుండా గవర్నమెంట్ కొంచెం ఫోర్స్ని వాళ్ళకి ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది, కాపలా కాయటానికి ఉండాల్సి వస్తుంది. అండ్ నార్మల్గా టెంపుల్కి వెళ్తున్న వాళ్ళని వీళ్ళు దాడి చేస్తూ ఉంటారు, లేకపోతే పిక్ పాకెటింగ్ చేస్తూ ఉంటారు. సో అండ్ చేస్తూ ఉంటే సో ఈ ఇమిగ్రెంట్స్ ఎవరైతే వస్తూ ఉంటారో వాళ్ళ మీద కూడా వాళ్ళకి అదే ఇంపాక్ట్ ఉంటుందన్నమాట. ఈ కంట్రీలు ఈ దేశాల నుంచి వచ్చారు అంటే, ఈ స్టేట్స్ ఇలా వచ్చారు అంటే అందరూ అలాంటి వాళ్ళే. అంటే ఒకడు కుటుంబంలో ఒకడు దొంగ అయితే ఇంక అందరు దొంగలే అన్నట్టు గవర్నమెంట్ మీద ఇంపాక్ట్ పడిపోయి ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అనే వాళ్ళని బయటికి పంపించాలనే పరిస్థితిలో ఇప్పుడు వీసా ఎవరో ఒకరు వీసా స్టేటస్ చేంజ్ చేసుకుంటూ ఉంటారు. వాడికి ఏదో ఒక డాక్యుమెంట్ సరిగ్గా అందే టైం కాదు. ఐ మీన్ అంటే ఏంటంటే డాక్యుమెంట్ చేంజ్ చేసుకునేటప్పుడు అంటే ఇప్పుడు ఉంది బర్త్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుందాం బేబీకి. సో నేను ఫస్ట్ బర్త్ రిజిస్ట్రేషన్ చేసుకొని వీసా అప్లై చేయాలనుకుంటే బాబుకి వీసా ఉండదు కాబట్టి తనకి ఒక డాక్యుమెంట్ ఉండేది, లీగల్ డాక్యుమెంట్. సో అది అప్లై చేయాలంటే నేను ఇండియన్ ఎంబసీకి వెళ్ళాలి. ఆ ఎంబసీకి వెళ్ళొచ్చి ఆ అపాయింట్మెంట్ అక్కడ కుదిరి ఇక్కడికి వచ్చేలోపు ఇక్కడ ఒక అపాయింట్మెంట్ ఇస్తారు, అంటే ఇక్కడ ఫ్రెంచ్ ఎంబసీలో. నాకు డాక్యుమెంట్ సరైన టైంకి అందదు. సో వాళ్ళు ఇంత టైం అని ఇస్తారు. ఇచ్చేలోపు నేను వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుందామన్నా వాళ్ళు తీసుకోరు. ఎందుకంటే మీరు ఆల్రెడీ మీ కంట్రీ ఇమిగ్రెంట్స్ అందరు ఇలా ఇల్లీగల్గానే వచ్చేస్తారు, ఇలా ఉంటారు అని చెప్పి ఒక ఇంపాక్ట్ అనేది పడిపోతూ ఉంటుందన్నమాట. సో ఐ మీన్ అంటారు కదా, ఎలా చెప్పాలంటే చెప్పాను కదా, ఒక దొంగను చూస్తే ఇంకా అందరూ దొంగలే అని చెప్పి. సో అలాగా ఆ ఇంపాక్ట్ పడుతుంది. వాడిని నిజాన్ని నిజమని నిరూపించుకోవటానికి కూడా చాలా కష్టాలు పడాల్సి వచ్చే పరిస్థితికి వచ్చేస్తామన్నమాట. సో ఈ ఇమిగ్రెంట్స్ నేను ఒకటే చెప్తానండి, నాకు కొన్ని వాళ్ళ మీద పిచ్చ కోపం ఉంది. ఎలా అంటే కొన్ని ప్లేసెస్ పీపుల్ ఉన్నారు స్టడీస్కి వస్తున్నారు, అండ్ కొంతమంది స్టూడెంట్స్ లిటరల్లీ ఇయర్ 10,000 స్టూడెంట్స్ వరకు వచ్చేసారు. వాళ్ళు వచ్చేసి కాలేజెస్ మానేసి అర్థమైందా ఇంకో కాలేజ్లో అడ్మిషన్ తీసుకొని డాక్యుమెంట్ సర్టిఫికెట్ ఏం తీసుకోవట్లా, సింపుల్గా క్విట్ చేసేసి పనులు చేసుకుంటూ ఉంటున్నారు. వాళ్ళు పనులు చేసేవాళ్ళు ఏమి ట్యాక్స్ డిక్లేర్ చేయరు. సో కేవలం సంపాదన కోసమే వస్తున్నారు, వెనక ముందు ఏం ఆలోచించుకునేది లేదు. ఈ బర్త్ సిటిజన్స్ అనేవి నెక్స్ట్ గవర్నమెంట్ టైంకి ఏరేస్తే అందరూ వెళ్ళిపోతారు. అప్పుడు ఇప్పుడు పడుతున్న బాధ ఆనందం అప్పుడు బాగా తెలుస్తూ ఉంటుందన్నమాట. సో వాళ్ళకి ఐ మీన్ ఏంటంటే ఒక పర్ఫెక్ట్ పర్పస్ తెలీదు. అంటే ఐ మీన్ ఏంటంటే ఎడ్యుకేటెడ్ లాగా బిహేవ్ చెయ్యరు. జస్ట్ అక్కడ ఒక ఇంటర్ డిగ్రీ కంప్లీట్ అయిపోయి ఇక్కడికి వచ్చేస్తున్నారు, హాఫ్ ఆఫ్ నాలెడ్జ్. సో దానివల్ల వీళ్ళ లైఫ్ అనేది ఎంత ఇంపాక్ట్ అవుతుంది ఏంటి అనేది ఏం చూసుకోకుండా ఇంకా ప్రాబ్లం అనేది పెంచుకుంటూ పోతూ ఉన్నారన్నమాట. సో అంత పెంచుకుంటూ పోవటం వల్ల ఎన్ని సమస్యలు పడుతూ ఉంటారో తర్వాత తెలుస్తూ ఉంటుంది. సో అందుకని నేనేం చెప్తున్నానంటే మనమందరం అక్కడ జరిగే రూల్స్ ఇక్కడ మారుతున్నాయి, ఇక్కడ ఆల్రెడీ ఉన్న రూల్స్ అక్కడ ఇంపాక్ట్ అయ్యాయి. సో అలాగా ట్రంప్ మారాడు కాబట్టి నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ కూడా అలాంటి గవర్నమెంటే ఖచ్చితంగా రాబోతుంది. ఆల్రెడీ విన్నింగ్ అనేది చాలామందికి తెలుసు. సో అందుకని మనం చెప్పలేం, అంటే మీరు ఎలా చెప్తారు అంటే చెప్పలేం కదా. ఒకవేళ జరిగితే జరగకపోతే మనం కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయడానికి ఉండాలి. అండ్ ఇక్కడ జరిగే సిచ్యువేషన్స్ ఏంటి అంటే ఆల్రెడీ ఐ మీన్ పార్లమెంటరీ సీట్స్ అనేవి కన్ఫర్మ్ అయిపోయినాయి. సో ఆ సీట్స్ బట్టి మ్యాక్రోన్ గవర్నమెంట్ గెలవాలి, ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్ గెలవాలి అంటే ఐదర్ ఈ పార్టీ వాళ్ళు కలవాలి, ఈ పార్టీ వాళ్ళు కావాలి, లేదంటే చిన్న పార్టీస్ రెండు ఉన్నాయి. గ్రీన్ పార్టీ అని చెప్పాను కదా, కొన్ని
కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఉన్నాయి. అవి కలిస్తే తప్ప వీళ్ళు మిడిల్లో ఇప్పుడున్న ఇమిగ్రెంట్స్ని అలౌ చేస్తున్న ఈ మ్యాక్రోన్ అనేది గెలవటం కష్టమైపోతుంది. సో అలాగా ఈ ట్రంప్ అనేది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇతనికి చాలా మంచి రిలేషన్షిప్ ఉంది ట్రంప్తో. సో తర్వాత ట్రంప్ కూడా ఇప్పుడు ఇండియాతో కూడా చాలా మంచి రిలేషన్షిప్ ఉంది మోడీతో అట్లా. కానీ అందరూ వెనక్కి వెళ్ళిపోతున్నారు. అది అంటే ఏంటంటే వాళ్ళు రూల్స్ స్టిక్ చేసుకొని వాళ్ళ దేశాన్ని మాత్రం డెవలప్ చేసుకోవాలని చూస్తున్నారు. అందులో ఇక్కడికి వచ్చిన ప్రతి ఇమిగ్రెంట్ బుక్ అయిపోతూ ఉన్నాడు అనమాట. మన దేశంలో ఐ మీన్ ఏంటి అంటే ప్రెసిడెంట్స్ వాళ్ళు బాగా మంచిగా ఉన్నా ఎవరితో కలిసి ఉన్నా నష్టపోయేది మనమే. సో ప్రతి ఒక్క డాక్యుమెంట్ని లీగలైజ్ చేసుకోండి, సిచ్యువేషన్స్ని పర్ఫెక్ట్గా చేసుకోండి. సో ఇల్లీగల్గా ఏం చేయొద్దు. అండ్ బేబీ బర్త్ రిజిస్ట్రేషన్స్ అవన్నీ కూడా ఉండే కొద్ది. మ్యాక్రోన్ వచ్చిన తర్వాత మామూలుగా వీళ్ళకి పౌరసత్వం అనేది 13 years ఆర్ 11 yearsకే ఇచ్చేసేవారు. ఇప్పుడు 16 చేసేసారనమాట. సో మా బాబు మ్యాక్రోన్ రూల్ పాస్ చేసినప్పుడు January 1st నుంచి చేశారు. సో తను సెప్టెంబర్లో పుట్టాడు కాబట్టి ఆ రూల్ ఇంప్లిమెంట్ అవ్వలేదు. సో నెక్స్ట్ నాకు ఎవరైనా బేబీ పుడితే తనకి పౌరసత్వం దాటిపోతూ ఉంటుంది. అంటే 11కి రాదు ఆర్ 13కి రాదు, 18 yearsకి పక్కాగా వస్తుంది అనమాట. అలాగా రూల్స్ అనేవి ప్రతి ఇయర్ మారిపోతూ ఉన్నాయి రకరకాలుగా. సో బీ కేర్ఫుల్. అందరూ బాగుండాలని నేను అనుకుంటున్నాను. సో అమెరికా గెలవటం వల్ల అంత ఇంపాక్ట్ ఉందన్నమాట. ఎందుకంటే ట్రంప్ అనే అతను బిజినెస్కి బాగా వెల్కమ్ చెప్తూ ఉంటాడు. ఎందుకంటే బిజినెస్ చేస్తూ ఉంటే ఈ కంపెనీ అనే వాళ్ళు ఈ ఎంప్లాయీస్కి శాలరీస్ ఇచ్చి ఇదంతా ఎలా అనుకుంటాడంటే దానివల్ల లాభం ఏం లేదు అలా ఆలోచిస్తాడు. బిజినెస్ చేస్తే ఏంటంటే గవర్నమెంట్కి ఎక్కువ ట్యాక్స్ కడతారు. ఒక బిజినెస్ నుంచి వచ్చే ట్యాక్స్ పేయర్స్ ఎక్కువ ఉంటుంది, ఎంప్లాయీ నుంచి వచ్చే ట్యాక్స్ తక్కువ ఉంటుంది. సో అలాగా అన్ని విధాలుగా బిజినెస్ని ఎక్కువ పెంచాలి. ఆ బిజినెస్ పెరగటం వల్ల మళ్ళీ ఆ లోకల్గా ఉండే ఎంప్లాయీస్కి క్రైటీరియాస్ బట్టి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ పెంచుతూ ఉంటాడు. పార్ట్ టైమ్స్ కూడా లేకుండా వెనక్కి వెళ్ళిపోయారు లాస్ట్ టైం ట్రంప్ రూలింగ్. ఇంకా ట్రంప్ రూలింగ్ ఇప్పుడు ఇంకా స్టార్ట్ అయ్యింది కాబట్టి ఇంకా ఫ్యూచర్లో ఎక్కువ కాలం కూడా పట్టదు. ఒక 6 months 1 yearలో ఎంత అవుతుందో చూద్దాం. ఇక్కడ కూడా ఎలక్షన్స్ స్టార్ట్ అయితే కనుక అదే సిచ్యువేషన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. ఆల్రెడీ ఇక్కడ పార్ట్ టైమ్స్ ఇప్పుడు కూడా దొరకట్లే. అండ్ జాబ్ మార్కెట్ కూడా చాలా వరస్ట్గా ఉంది. ఉండే కొద్ది ఈ కంట్రీస్ అనేవారు వాళ్ళని చూసుకుంటూ ఉంటారు. సో ఎవరైనా సరే మంచి వీసాలోకి మారి మంచి ఆపర్చునిటీస్ కోసం చేస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఈ వీడియో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు అనిపిస్తుందా చక్కగా మన దేశమే మనకి మంచిది అని చెప్పి. మా మదర్ అయితే పొద్దున కూడా అదే అన్నారు, అంతేని ఇండియానే చాలా సుఖమే బాబు అని చెప్పి. ఎందుకంటే ఎప్పుడు ఏ రూల్ మారిపోతుందో తెలియట్లేదు. అంటే అంటారు చూస్తారా, గుండెలు చేత్తో పట్టుకొని ఉండాల్సి వస్తూ ఉంటుంది అన్నమాట. సో హోప్ సో అంతా మంచిగా జరగాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.